ఇక మొదట్లో సిద్ధు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సిద్ధు ఒక ప్లేట్‌ని ఫుల్‌గా కవర్ చేసుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏం తెచ్చావో చూపించు అని ప్లేట్ ఓపెన్ చేస్తే అందులో దోస కొంచెం పిక్చర్ ఉంటూ ముక్కలు ముక్కలుగా బ్రోకెన్ అయ్యి ఉంటుంది. హీరోయిన్ ఏంటి సిద్ధు ఇది అని అడిగితే సిద్ధు ఇలా చెప్తూ ఉంటాడు. నువ్వే కదా ఏదో ఒకటి తీసుకొని రమ్మంటావు. దీంట్లో ఫస్ట్ లెటర్ ఈ పక్కనే నీ పక్కనే ఇంకొకటి ఇప్పుడు మొత్తం కలిపితే చదువు ఏదో ఒకటి అని తన క్రియేటివ్‌గా చేస్తూ ఉంటాడు. ఇక బెడ్‌రూమ్‌లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. టేబుల్ చుట్టూ ఇంటి వాళ్ళు అందరూ కూర్చొని ఉంటారు. విలన్ గాడు హై టెన్షన్‌గా తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఫ్రాడ్ చేశావు చెప్పిన ఆ నలుగురు ఇక్కడ అని అడుగుతూ ఉంటారు. ఇక హీరోయిన్ ఇలా చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి రాలేరు. అసలు అలాంటి వాళ్ళు ఉంటే నేనే కదా ఆఫీస్‌లోకి రావడానికి అని చెప్తూ ఉంటుంది. ఇక విలన్ ఇమ్మీడియేట్‌గా సిద్ధు వైపు తిరిగి సిద్ధు నువ్వే ఈ ప్రేరణ మాటలు నమ్మొద్దు. ఈ ప్రేరణ ఆళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలా చెప్పించింది అని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. ఇక సిద్ధు ఫుల్ ఆవేశంగా చైర్‌లో నుంచి లేచి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక ఆపు నీ నాటకాలు. మీ అమ్మ పేరు మీద ఉన్న కంపెనీలు అన్నీ నడిపిస్తూ ఇలా పనులు కూడా చేస్తున్నావా అని తిడుతూ ఉంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.